మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం. ఈరోజు కోసం మొదటి కొరింథీ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు వ్రాస్తున్నటువంటి పత్రిక. అందులో వ్రాయబడిన మాటని ఒకసారి ఆలోచన చేద్దాం. అందరం చదువుదాం. ఆ మాటని గొంతెత్తి నోరు తెరిచి స్వరం ఎత్తి చదువుదాం. ఒక స్వరంతో. రెడీయా? ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఆ చివరి మాటను చదవండి ఒకసారి గట్టిగా. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఆమేన్. మరణం అందరినీ మింగుతుంది. మరణము మింగని వారెవరు లేరు. మరణము తప్పించుకున్న వారెవరు లేరు. పుట్టిన ప్రతి ఒక్కరి భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ మరణం యొక్క గొంతులోనికి, మరణం యొక్క నోట్లోకి వెళ్ళాల్సిందే. కానీ దేవునికి మహిమ కలుగునుగాక, ప్రభువైన యేసుక్రీస్తు ఆ మరణాన్నే తాను మింగి ఉన్నాడు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము మరణమును మృంగిన వారిని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మరణమును మృంగిన వాడు ఆయన ఎలాగా? దేవునికి స్తోత్రం. చనిపోయిన వారు తిరిగి లేవడం అనేది ఘనమైందే, గొప్పదే. చనిపోయిన వారు బతకరు, కానీ చనిపోయి తిరిగి లేచిన వారు మన బైబిల్ చరిత్రలోనే చాలామంది ఉన్నారు. ఈ బైబిల్లోనే చాలామంది ఉన్నారు. చనిపోయి తిరిగి లేచిన వారు బైబిల్లోనే చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ఎలీషా కాలంలో ఒక గనురాలు, బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నటువంటి గనురాలు ఒక కుమారుని కన్నది. ఒక కుమారుని పొందుకుంది. దేవుని కృపను బట్టి, దైవజనుని దీవెనను బట్టి ఒక కుమారుని పొందుకుంది. అయితే ఆ కుమారుడు మరణించాడు. లిటరల్గా ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోయిన వాడు చనిపోయాడా? మళ్ళీ తిరిగి లేపబడ్డాడు కదా. ఎవరు లేపారు ఆయన్ని? ఎలీషా ప్రవక్త ఆ మనిషిని, ఆ బాలుని తిరిగి లేపాడు. చనిపోయిన వాడు తిరిగి బతికాడు. ఆయన బ్రతకడానికి యేసుప్రభు భూమి మీద సంచరిస్తున్నప్పుడు నాయిను అనే ఒక గ్రామానికి చేరుకున్నప్పుడు లోపల నుండి ఒక విధవరాలి కుమారుడు మరణించిన శవాన్ని మోసుకొని వస్తున్నారు. ఆయన ఆ యొక్క శవాన్ని మోసుకొని వస్తున్నటువంటి ఆ యొక్క దాన్ని ముట్టుకుంటే, ఆ యొక్క మోసుకొస్తున్నటువంటి ఆ యొక్క వారు మోసుకొస్తున్నటువంటి ఆ శవాన్ని మోసుకొస్తున్నటువంటి దాన్ని ముట్టుకోగానే ఆ వ్యక్తి, ఆ కుమారుడు లేచి కూర్చున్నాడు, సజీవుడయ్యాడు. యాయేరు కుమార్తె, 12 సంవత్సరాల యాయేరు కుమార్తె మరణించింది. యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళి ఆమెను తిరిగి లేపాడు. యేసు ప్రభు కంటే ముందు చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు ఈ బైబిల్లో. యేసు ప్రభు కాలంలో మరణించి తిరిగి లేచిన వారు కూడా ఉన్నారు. లాజరు తెలుసు మనందరికీ. ఏమండి? లాజరు తెలుసు కదా. ఆయన మరణించిన 5 రోజుల తర్వాత ఆ రాయిని బొర్లించి లాజరు బయటికి రా అంటే ఎట్లా చుట్టి పంపించారో, లోపల పెట్టొచ్చారో అలాగే గెంతుకుంటూ బయటకు వచ్చాడు. ఏ ప్రేత వస్త్రాలు తనని బంధించి చుట్టి పెట్టారో అదే ప్రేత వస్త్రాలతో అలాగే బయటికి వచ్చాడు. అంటే మరణించిన శరీరం తిరిగి లేచింది. నా పాయింట్ ఏంటంటే, వీళ్ళందరూ బ్రతకడానికి, మన ప్రభువైన యేసుక్రీస్తు బ్రతకడానికి తేడా ఏంటి? ఆ తరువాత పేతురు కాలంలో కావచ్చు, లేకపోతే మృతులైన వారు తిరిగి లేవడం. అంతెందుకు, పౌలు ప్రసంగం చేస్తుంటే ఒక ఆయన మేడ మీద నుంచి కింద పడ్డాడు నిద్రపోతూ. వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోవద్దు, వాక్యం చెప్పేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దు. మేడ మీద నుంచి కింద పడితే చనిపోతే ఏమైందట? ఏమైందండి? ఆ మనిషి లేచాడా? మళ్ళీ పైనుంచి కింద పడి చనిపోయిన వాడు తిరిగి లేచాడు. ఆయన పేరేం పేరు తెలుసా? ఐతుకు. ఆయన పేరు ఐతుకు. ఇలాగా పౌలు కాలంలో కానీ, యేసుప్రభు ముందు కానీ, తర్వాత కానీ చాలామంది మరణించి తిరిగి లేచారు. కానీ వాట్ సో స్పెషల్ ఇన్ సెలబ్రేటింగ్ దిస్ రిజరెక్షన్? యేసు ప్రభు యొక్క రిజరెక్షన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళందరూ మరణించి తిరిగి లేచారు. మళ్ళీ మరణం వాళ్ళని మింగుతుంది.
మరణము మింగేస్తుంది వాళ్ళని. కానీ ప్రభువు మాత్రం మరణించి తిరిగి లేచినప్పుడు ఆయన లేవడం వెనకాల కారణం ఒకటి ఉంది. ఆయన మాత్రమే చేయగలిగిన కార్యం ఒకటి ఉంది. ఆయన మాత్రమే చేసిన కార్యం ఒకటి ఉంది. మరణాన్ని ఆయన మృంగాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యేసునందు ప్రభువునందు మృతులైన వారు ఎందుకంటే వాళ్ళు మరణం కడుపులో ఉన్నప్పటికీ ఆ మరణం ఆయన గర్భంలో ఉంది కాబట్టి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మనం ఏమి నార్మల్ విషయాలు మాట్లాడుకోవట్లేదు, ఏదో చారిత్రక విషయాలు మాట్లాడుకోవట్లేదు. దైవిక విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు పరలోక సంబంధమైనటువంటి విషయాలను స్పందించే విషయంలో మనం ఇంకొంచెం అగ్రెసివ్గా ఉండాలి. మనల్ని ఎవరేం వెనకాల నుంచి పురికొల్పరు, బెత్తం తీసుకొని కొట్టరు, లేకపోతే లే లే నడు అని ఆడించరు మనల్ని. మనమే దేవుని వాక్యం మనని సంధించినప్పుడు ఒక గొప్ప విషయం, ఒక కొత్త విషయం, ప్రత్యేకమైన విషయం, గొప్ప విషయం తెలిసినప్పుడు అంతే గొప్పగా స్పందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మీ పక్కన వాళ్ళకి హ్యాపీ రిజరెక్షన్ డే అని ఇప్పుడు చెప్పండి ఒకసారి. అది ఈ రిజరెక్షన్ మామూలు రిజరెక్షన్ కాదు. ఒకవేళ ఇప్పుడు క్రీస్తు యేసునందు మృతులైన వారు, ఎందుకంటే వారు ఒకవేళ మరణం గర్భంలోకి వెళ్ళొచ్చాము, కానీ మరణం ప్రభువు గర్భంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరణం అనుకుందట నేను మింగేస్తాను అని అనుకుందట, నేను మింగేస్తాను అనుకుందట. కానీ తెలియలేదు, లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని ఆయన మింగాడు. ఆయన దాన్ని మింగి బయటకు వచ్చాడు. ఇలాంటిది ఇంకా ఎవరితో సాధ్యమయ్యే విషయం కాదు, ఎవరి వల్ల అయ్యే విషయం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ఒకసారి, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు శిలువ మీద జీవించడం ఎంత నిజమో, ఎంత ప్రాముఖ్యమైన గొప్ప సత్యమో, ఆయన మరణించి తిరిగి లేచడం కూడా అంతే ఆవశ్యకం, అంతే అవసరం, అంతే ప్రాధాన్యం. అయితే చదివిన వాక్యము 1 కొరింథీ పత్రిక ఎక్కడ చదివాం మనం? కొంచెం గట్టిగా 15వ అధ్యాయం 54 చదివాం. ఏమనుంది అక్కడ? విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడి ఉందట. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడి ఉందట. ఇది ఎక్కడ రాస్తుందో తెలుసా ఈ మాట? ఎక్కడ? యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము చదువుదాం ఒకసారి. అక్కడ ఏమని రాస్తుందో చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడును ఉండకుండా అనండి ఒకసారి గట్టిగా. ఆ మాట అనే పద్ధతి అది కాదు. మరెన్నడును ఉండకుండా, మరి ఎన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగెను. మరణము మృంగివేయబడను. ఎవరో మింగారు, ఏదో మింగారు అంట్లా, ఆయనే మింగాను రాశాడు క్లియర్గా. ఇదేమి మన తెలుగులో ఇలాగుందా, ఒరిజినల్గా ఎలా ఉందా అవన్నీ చూపించడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ బట్ వాట్ ఎవర్, నిజంగా ప్రభు అయిన మెస్సయ్య, రాబోయే మెస్సయ్య వచ్చినప్పుడు మరణాన్ని మృంగుతాడు అనేది ఒక ప్రవచనం. ఈ యెషయా గ్రంథం 25వ అధ్యాయాన్ని థియాలజికల్గా, యెషయా గ్రంథం 25వ అధ్యాయాన్ని థియాలజికల్గా ఏమంటారంటే ఎస్కటాలజికల్ చాప్టర్ అంటారు దాన్ని. అంటే జరగబోయే రాకడ, ఆగమనము, లేకపోతే ఆ యొక్క ప్రభువు యొక్క దినము, ఆ రాబోయే రోజుల్లో జరగబోయే దినాల గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి అధ్యాయం అన్నమాట. ఎస్కటాలజికల్ చాప్టర్ అంటారు దాన్ని థియాలజీలో. అంటే 25వ అధ్యాయంలో ఒక బ్యాంకెట్, ఒక విందు ఉంటుంది. ఒక విందు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఆ దేవుని యొక్క జరగబోయే శ్రేష్టమైనటువంటి అనేక విషయాలు రాయబడ్డా. అయితే 8వ వచనంకి వచ్చేసరికి స్పెసిఫిక్గా, ఖచ్చితంగా ఒక ఎలాంటి సాలిడ్ స్టేట్మెంట్ అంటే ఆయన వస్తాడు, ఆయన వచ్చి మరణాన్నే మింగేస్తాడు. మరణమును ఆయన ఎలా మింగేస్తాడంటే కొంతసేపు మింగి అలా మళ్ళీ కక్కేవాడు కాదు. కొంతసేపు మింగిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకోటి పుట్టదు. ఇంకా దాన్ని మింగడం అంటే ఎలా ఉంటుందట, అక్కడ చాలా స్పెసిఫిక్గా రాస్తుంది. అక్కడ
ఇంకా కొంచెం అంటే హీబ్రూలోకి వెళ్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ అక్కడ ఏమనుందంటే మరి అన్నడును మళ్ళీ మరణం అనేది కనపడకుండా, మరణం అనే ప్రభావం ఉండకుండా, మరణం అనేది ఇంకా మళ్ళీ జీవంతో ఉండకుండా, మరణం అనే దాని యొక్క అథారిటీ, బలము, దాని పాశములు, దానికి సంబంధించిన సమస్తము నాశనమయ్యే విధంగా మరెన్నడను ఉండకుండా దానిని ఆయన మృంగివేస్తాడట. ఆమె నన్ను గట్టిగా హల్లెలూయా. మరణమును మృంగివేసేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి గమనించండి ఒకసారి. మరణమును మృంగివేయడం, మరణం అంటే ఏంటి అసలు ఈ మరణం అనేది ఏంటిది? ఏదో ఒక పక్షి, డ్రాగన్, లేకపోతే ఒక క్రూర మృగం, లేకపోతే ఇంకోటి అది ఎలా ఉంటుంది అనేది ఒక ప్రశ్న. మరణం అనేది ఒక ఎంటిటీ, బట్ దానికంటూ ఏ షేప్ లేదు. మరణం అనేది ఒక ఎంటిటీ, అదొక పదార్థం, అదొక వస్తువే, దీనికి మరణానికి బలం ఉంటుంది. మరణానికి బలం బాగా గమనించండి ఒకసారి. ఈ మరణం అనేది మానవ చరిత్రలో, మానవ సృష్టి ఏదైతే ఉందో సృష్టిలోని భాగం కాదు. గమనించాలి, మరణం అనేది సృష్టిలోని ఒక భాగం కాదు. మరణము ప్రవేశించింది అని రాస్తాడు వాక్యంలో. నేను రెఫరెన్స్లు అన్నీ తీయను, కానీ మరణం ఏమైందట అనండి ఒకసారి మాట. మరణము ప్రవేశించింది అంటే అర్థమైంది, మనది కానీ మన మధ్యలో ఉండకూడదు, వేరే ఎవడో ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిందనమాట. ఈ బయట నుంచి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ డోర్ల నుంచి వచ్చింది అంటే మరణము ప్రవేశించే మరణ ప్రవేశ ద్వారం అంటాం దాన్ని. ఏంటో తెలుసా? మరణం ఎలా వచ్చిందంట, ఎక్కడి నుంచి వచ్చిందంట? గట్టిగా ఆజ్ఞాతిక్రమం, పాపం అనే ద్వారము గుండా, పాపం వలన, అవిధేయత వలన, అపరాధం వలన మరణము లోకములోనికి, మనిషిలోనికి, ఈ సృష్టిలోనికి ప్రవేశించింది. యాక్చువల్గా మరణం అనేది ఈ మనకు సంబంధించని ఒక ఏలియన్. అది మన సృష్టి కాదది, మన మధ్యలో ఉండదగింది కాదది. అలాంటిది మానవుని యొక్క పాపం, ఒకని అపరాధం అనండి ఒకసారి. ఆదామును ఒక్కని అపరాధ మూలముగా, ఒక్కని దోషం మూలంగా, ఒక్కని పాపం మూలంగా. ఎందుకు ఒక్కని మూలంగా అంటే బైబిల్లో రాస్తుంది, ఒకరి నుండి, అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనంలో ఏం రాస్తుందంటే, ఆయన యావత్ భూమి మీద కాపురముండుటకు, ఒకరి నుండి సమస్త జాతి మనుషులను సృష్టించాడట. అంటే ఈ భూమి మీద ఉన్న చైనీస్ ఆదాము, ఆఫ్రికన్ ఆదాము, అమెరికన్ ఆదాము, లేకపోతే మిడిల్ ఈస్ట్ ఆదాము, ఇలాగ ఇంతమంది ఆదాము లేరు. ఒక్క ఆదాము నుండి ప్రతి జాతి మనుష్యుని సృష్టించాడట. చదవమా ఒకసారి గట్టిగా. మరియు యావత్ భూమి మీద కాపురం. అపొస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం చదవమా. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. అక్కడ మొదటి మాట వరకే చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఎంతమంది నుండి? ఒకని నుండి సమస్త జాతి మనుషులను సృష్టించాడు. ఈ సమస్త జాతి మనుషులు ఒకరి నుండి వచ్చినట్టే, ఒకని అపరాధ మూలముగా, ఒకని దోషము అనే ఆ అపరాధము, పాపము, దోషము అనే దాని ద్వారము గుండా ఈ సృష్టి సంబంధము కానటువంటి మరణము మన మధ్యలోనికి ప్రవేశించింది. పునరుత్థానం అనండి ఒకసారి మాట. యేసు ప్రభు యొక్క పునరుత్థానం ఏదైతే ఉందో, ఈ పునరుత్థానము అనేది గమనించండి ఒకసారి. పునరుత్థానం అనేది ఒక కళ కాదు. యేసు ప్రభు పునరుత్థానం అనేది ఒక కళ కాదు, ఒక దర్శనము, ఒక విజన్ అసలు కాదు. పునరుత్థానం అనేది ఒక యథార్థ చారిత్రక ఆధారం, చారిత్రక సంఘటన, ఈవెంట్ అంటాం. చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన. గమనించండి ఒకసారి. ఈ చరిత్రలో జరిగినటువంటి ఈ సంగతి ఏదైతే ఉందో, మళ్ళీ చెప్తున్నాను, పునరుత్థానం అనేది ఒక
కళ కాదు, ఎవరికో వచ్చిన కళ దర్శనం కాదు, ఎవరో ఊహించి రాసింది కాదు. ఇది చారిత్రక సంఘటన, ఒకటి రోజున జరిగినటువంటి విషయం అది. అలా చరిత్రలో జరిగినటువంటి సంగతికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. ఫిజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, పొలిటికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, సోషల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, తర్వాత గవర్నమెంటల్ లేకపోతే అథారిటీ పరమైనటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి, తర్వాత స్పిరిచువల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. అయితే ఆ ఎవిడెన్సెస్ని మీరు గమనిస్తే అందులో స్పిరిచువల్ ఎవిడెన్స్ గురించి మాట్లాడతాను. యేసు ప్రభు తిరిగి లేచిన దినమున, యేసు ప్రభు తిరిగి లేచిన డే ఏదైతుందో ఆ రోజున ఆయనతో పాటు ఆ సమాధుల్లో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు కూడా లేచారట. ఇంకా చాలామంది లేచి ఆ ప్రాంతంలో కనిపించారు అని రాస్తుంది. బ్రదర్ బయటికి తీసుకెళ్ళండి, కొంచెం ఫ్యాన్ దగ్గర కూర్చోండి. రైట్, చూడండి ఒకసారి. విషయం ఏంటంటే మత్తయి సువార్తలో రాస్తుందన్నమాట. ఒకసారి చదువుదాం అన్నమాట. అంటే ఒక్కొక్క ఎవిడెన్స్ నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, కానీ మళ్ళీ చెప్తాను. ఫిజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, తర్వాత సోషల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, పొలిటికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. పొలిటికల్ అంటే 2-3 పాలిటిక్స్ ఉంటాయి చూసారా, ఆ పాలిటిక్స్ మధ్యలో దానికి సంబంధించిన డిస్కషన్ జరగడం. ఆ డిస్కషన్ జరిగినప్పుడు ఏదో మీడియాలో అలా వచ్చిన న్యూస్ కాదు. ఒకవేళ అలా వచ్చిన న్యూస్ అయితే ఎవిడెన్స్ చూపించాలి, అనగా బాడీని ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత నా పాయింట్ ఏంటంటే ఒకసారి చదువుదాం. ఒకసారి ఇది మాట చదవండి ఒకసారి. 27వ అధ్యాయం 28వ అధ్యాయం కాదు 27:52 27 సమాధులు తెరవబడెను. ఒక్క యేసు ప్రభు మాత్రమే కాదట, సమాధులు తెరవబడెను. నిద్రించిన వారు, ఆల్రెడీ మరణించిన వారు ఎవరైతే ఉన్నారో నిద్రించిన వారు అనేకులు పరిశుద్ధుల శరీరంలో లేచెను. వారు శరీరాలతో లేచారట. తర్వాత వారు సమాధుల్లో నుండి సడన్ గా బయటికి వచ్చారు. ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో యెరూషలేములోనికి ప్రవేశించి అనేకులకు అగపడి చాలా మందికి కనపడ్డారట. అదేంటి, నిన్ను పాతి పెట్టాం కదా, నువ్వు చనిపోయావు కదా అనే వాళ్ళు కూడా ఆ రోజు కనిపించారట. ఈ ఎవిడెన్స్కి రీజన్, ఈ సంఘటన యొక్క ఉద్దేశం ఏంటంటే బాగా వినాలి ఒకసారి. యేసు ప్రభు పునరుత్థానము చెందిన వారందరిలోకి ప్రథమ ఫలము అంటాం అనండి ఒకసారి మాట. ప్రథమ ఫలం ఎలా ఉంటుందో అంటే జరగబోయే మనుషులందరి యొక్క పునరుత్థానం ఏదైతుందో ఆ పునరుత్థానానికి సంబంధించిన ఒక ఎవిడెన్స్, ఒక మచ్చు అంటాం చూసారా, ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా ఇలా ఉండబోతుంది. చనిపోయి మరణించి పాతి పెట్టబడిన వారు శరీరాలతో తిరిగి లేస్తారు, అదే శరీరాలతో తిరిగి కనబడతారు, తిరిగి కనిపిస్తారు అదే శరీరాలతో. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటని. ఇప్పుడు ఈ పాయింట్ అన్నప్పుడు చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఇదిగో పలానా దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. విషయం ఏంటంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ రావాలి. నెంబర్ 1 ఏంటంటే మరణము ఈ భూమి మీదకి ప్రవేశించింది, ఒకని ద్వారా ప్రవేశించింది. ఆ ఒకరి నుండి వచ్చిన యావత్ భూమి మీద కాపురం ఉండటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మింగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ మరణము చూడకుండా ఏమంటుందమ్మా, మరణం చూడకుండా తప్పించుకున్న నరుడు ఎవరైనా ఉన్నారా అంటాడు. ఇదే వాక్యంలో మనకు రాసిందన్నమాట. మరణము తప్పించుకోగలడా ఎవరైనా అంటాడు. మరణాన్ని అనగా అది మింగకుండా దాని నోట్లోకి వెళ్లకుండా ఎవ్వరం తప్పించుకోలేమో అని చెప్తాడు. తర్వాత మరణానికి బలం ఉంది, మరణ బలము అనండి ఒకసారి. మరణానికి ప్రత్యేకమైన బలం ఉంది. నెక్స్ట్ రెండోది, మరణ బలంతో పాటు మరణానికి పాశములు ఉన్నాయి. పాశములు అనండి ఒకసారి. ఈ మరణ పాశములు అనేవి, తర్వాత మరణానికి ఒక ఛాయ ఉంది. మరణానికి ఒక ఛాయ అంటే ఒక నీడ ఉంటుంది, మరణం యొక్క షాడో ఉంటుంది. ద షాడో ఆఫ్ ద డెత్ అని అంటాం, అనగా ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ ద డెత్, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను అని తెలుగులో మనకి రాస్తుంది. కానీ యాక్చువల్గా మరణ ఛాయ లోయలో నేను సంచరించినను అని అర్థం. మరణానికి ఒక నీడ ఉంది,
బాగా గమనించండి ఒకసారి. మరణానికి నీడ ఉంది, మరణానికి పాశములు ఉన్నాయి, మరణానికి బలం ఉంది. అంత ఈ మరణాన్ని తప్పించుకున్న నరుడు ఎవరూ లేరు ఈ భూమి మీద. మీకు జ్ఞాపకం చేస్తాను, ఈ బైబిల్ చరిత్రలో ఆది కాండము ఆదాము నుండి మొదలు పెడితే మరణం తప్పించుకున్నారు అని చెప్పబడే వాళ్ళు ఇద్దరు. ఎవరెవరు? హానోకు. మొదటిగా హానోకు అనండి ఒకసారి. హానోకు గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హానోకు 300 సంవత్సరాలు బ్రతికి, ఇన్ని సంవత్సరాలు బ్రతికి పిల్లల్ని కానీ దేవునితో నడుస్తూ ఉన్నాడట. అతడు దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడట. కనుక మరణము రుచి చూడకుండానే కొనిపోబడ్డాడని రాస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు హానోకు దేవునికి బాగా నచ్చితే హానోకును దేవుడు కిడ్నాప్ చేశాడు. ఆ కిడ్నాప్ చేయడం వెనకాల అర్థం ఏంటంటే మరణము రుచి చూడకుండా. మీరు ఆ అధ్యాయం చదివితే, ఇది మీకు ఆదికాండం 5వ అధ్యాయంలో ఉంటుంది, ప్రతి ఒక్కరి పేరు రాసుంటుంది. అతడు ఇన్ని దినములు బ్రతికి అని రాసుంటుంది. ఇన్ని దినములు బ్రతికి ఎంతమందిని కని చనిపోయాడు అని రాసుంటుంది. బ్రతికాడు, కన్నాడు, చనిపోయాడు, బ్రతికాడు, కన్నాడు, చనిపోయాడు, అందరి గురించి అదే రాసుంటుంది. ఆదాము నుంచి 7th పర్సన్ ఈ హానోకు దగ్గరికి వచ్చేసరికి ఏమని రాసి ఉంటుంది తెలుసా? హానోకు మాత్రం దేవునికి చాలా ఇష్టంగా ఉన్నాడట. మీకు విషయం తెలుసా? హానోకు ఎత్తబడే టైంకి ఈ భూమి మీద ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? ఆదాము నుండి హానోకు నంబర్ ఎంత? 7th నంబర్. అంటే 7 తరాలు గడిచిపోయాయి. చెప్పండి ఒకసారి. ఈయన ఎంతమంది చావు చూసుంటాడు తెలుసా మీకు? ఆదాము నుండి హానోకు వరకు, హానోకు ఎత్తబడే లోపు ఎంతమంది చావడం చూశాడంటే, మర్డర్ చేయబడిన హేబేలు తప్ప. ఓకే, మర్డర్ అయినటువంటి హేబేలు ఆయనకు ముందే చనిపోయాడు. ఈయన పుట్టలేదు అప్పటికి. ఎవరు? ఈ హానోకు అనేవాడు రాలేదు, అప్పుడెప్పుడో చనిపోయాడు హేబేలు. హేబేలు చంపాడు. ఆ హత్య గావించబడినటువంటి కయీను వదిలేస్తే ఆదాము చనిపోయిన నెక్స్ట్ డే ఈ హానోకు ఎత్తబడ్డాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? హానోకు ఎత్తబడే టైంకి భూమి మీద నిజంగా చనిపోయిన వాడు ఎవరు ఉన్నానంటే ఒక్క ఆదాము మాత్రమే. ఇది వింటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే వాళ్ళందరూ ఇంకా బతికే ఉన్నారు. అంటే ఆదాము నుండి ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా అప్పుడు ఒక్కొక్కరు 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు. కానీ ఈ హానోకు మాత్రం 300 సంవత్సరాలు ఆయన 300 సంవత్సరాలకి ఆయన ఎత్తబడ్డాడు. ఆయన దేవుడు ఎత్తుకొని వెళ్ళే టైంకి చనిపోయిన వాడు ఒక్క ఆదాము మాత్రమే. ఇప్పుడు ఆదాము చనిపోయాడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరిలోకి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అలాగా ఎంత విశ్వాసంతో నాతో కలిసి నడుస్తున్నాడు. ఎవరు? హానోకు. నాతో కలిసి నడుస్తున్నాడని చెప్పి ఆ మరణము ఆదామును మింగినట్టే ఈయనను కూడా మింగకూడదని మొదటి ఆదాము, రెండో ఆదాము అంటాం ఈయనని. హానోకు అనండి ఒకసారి మాట. హానోకు అనేది ప్రభైన మెస్సయ్యాకి ముంగుర్తు అంటాం, సూచన. హానోకు అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? హానోకు అంటే అర్థం తెలుసా? ఎవరు చెప్పరు? ఎవరికి తెలీదా? టీచింగ్, ఉపదేశం, బోధ. హానోకు అంటే అర్థం ఏంటి? టీచింగ్, ఉపదేశం, బోధ. బాగా వినండి ఒకసారి. హానోకు అనే ఉపదేశం, బోధ పైనుండి దిగి వచ్చిన యేసు ప్రభు గురించి ఏమని రాసి ఉంటుంది? ఆ వాక్యము శరీరము ధరించుకొని మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించాను. ఒక్కసారి ఈ యొక్క ఆదికాండం 5వ అధ్యాయాన్ని మీకు పరిచయం చేస్తాను, కొద్దిగా వినండి ఒకసారి. ఆదాము మొదటి వాని పేరు ఏం పేరు? ఆదాము అంటే దమ్ అంటే బ్లడ్ అని అర్థం. ఆదాం అంటే మట్టి మనిషి, రక్తపు మనిషి అని అర్థం. రక్తపు మనిషి, మట్టి మనిషి అని అర్థం. ఈ ఆదాము తన తరువాత నెక్స్ట్ జనరేషన్ పేరు షేతు అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి ఒకసారి. షేతు అనే మాటకి బదులు అని అర్థం, రీప్లేస్మెంట్ అని అర్థం. రీప్లేస్మెంట్ అంటే ఆదాము అనగా మట్టి మనిషి లేదా రక్తపు మనిషి, రీప్లేస్మెంట్ నెక్స్ట్ పర్సన్ ఎవరు? షేతు అంటే అర్థం ఏంటి? బదులుగా, రీప్లేస్మెంట్ అని అర్థం.
షేతు కుమారుని పేరు ఏం పేరు? కొంచెం గట్టిగానండి. ఏనోష్. ఏనోష్ అనండి ఒకసారి. ఏనోష్ అంటే అర్థం ఏంటంటే మోర్టాలిటీ, అనగా క్షయత అంటాం. ఏనోష్ అంటే మనిషి తన జీవితాన్ని పాపం ద్వారా ఈ మరణం వచ్చి ఏం చేస్తుందో చెప్తున్నాను. ఈ యొక్క మొదటి ఆదికాండం 5వ అధ్యాయం మరణం యొక్క ప్రభావం, మరణం వెనకాల దేవుడు చేయబోయే ఘనమైనటువంటి కార్యం ఆ 10 పేర్లలో రాస్తుంది. ఆ 10 పేర్లలో రాస్తుంది. 10 పేర్లు ఉన్నాయి అక్కడ. ఆదాము నుండి నోవాహు వరకు 10 పేర్లు ఉంటాయి. ఆ 10 పేర్లు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. మొదటి పేరు ఏం పేరు? ఆదాము. ఆదాము అంటే మట్టి మనిషి, లేదా దేవుడు నరుని మంటికి మార్చినటువంటి మానవుడు అని అర్థం. ఆదాము కుమారుని పేరు ఏం పేరు? షేతు. షేతు అంటే బదులుగా, రీప్లేస్మెంట్ అని అర్థం. రీప్లేస్మెంట్ తర్వాత ఆ షేతు కుమారుని పేరు ఏం పేరు? ఏనోసు. ఏనోసు అనే మాటకి మోర్టాలిటీ, క్షయత అని అర్థం. మోర్టాలిటీ అంటాం, క్షయత. సో ఆదాము క్షయతని రీప్లేస్గా పొందుకున్నాడు అని అర్థం. తనకి రీప్లేస్మెంట్ అంటే మనిషి మహిమను పొందాల్సిన వాడు, మహిమ చేత నింపబడిన వాడు క్షయతని బదులుగా పొందుకున్నాడు అని అర్థం. ఈ ఏనోసు కుమారుని పేరు కైనాన్. కైనాన్. కైనాన్ తర్వాత కైనాన్ కుమారుని పేరు మహలేలు. మహలేలు అనండి ఒకసారి. మహలేల్ అంటే ద బ్లెస్డ్ గాడ్ అని అర్థం. ఏల్ అనే పదం కలిగినటువంటి మొదటి వ్యక్తిన, ఏల్ అనే పదాన్ని తన పేరులో కలిగిన మొదటి వ్యక్తి. మహలేల్ అంటే ద బ్లెస్డ్ గాడ్ అన్నమాట. సో చూడండి ఒకసారి. మనిషి, ఏనోష్, కైనాన్ అనే 2 పేర్లకు అర్థం ఏంటంటే రివార్డ్, బహుమతిగా. ఆ యొక్క కైనాన్ అంటే క్షయత యాక్చువల్గా, ఏనోష్ అంటేనేమో రివార్డ్ అనమాట. సో చూడండి ఒకసారి. బదులుగా రివార్డ్, క్షయతను పొందుకున్నాడు. అయితే మహలేల్ అనగా ద బ్లెస్డ్ గాడ్, దేవుని దీవించబడినటువంటి దేవుడు మహలేల్. మహలేల్ కుమారుని పేరు ఏం పేరమ్మా? ఎరేద్. ఎరేద్ అనండి ఒకసారి. ఎరేద్ అనే మాటకి అర్థమేంటో తెలుసా? డిసెండ్ అన్నమాట, దిగి వచ్చాడు అని అర్థం. అనండి ఒకసారి అన్నమాట. మహలేల్ అంటే ద బ్లెస్డ్ గాడ్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ పేరు ఏం పేరు? ఎరెద్. ఎరెద్ అంటే దేవుడే దిగొచ్చాడట. మనిషి క్షయతని సంపాదించుకుంటే, మనిషి క్షయతను ఒక రివార్డ్ లాగా, ఒక జీతంలాగా క్షయతని సంపాదించుకుంటే దేవాది దేవుడు దిగి వచ్చాడు. ఎరెద్ అనే మాటకి డిసెండ్ అని అర్థం, కిందికి దిగడం అని అర్థం. ఎరెదు కుమారుని పేరు హానోకు. డిసెండెడ్ యాజ్ టీచింగ్, ఉపదేశం వలె దిగి వచ్చాడట. ఉపదేశం వలె దిగి వచ్చాడు. ఈ హానోకు కుమారుని పేరు ఏం పేరు? అనండి ఒకసారి గట్టిగా. మెతుషల. అనండి ఒకసారి గట్టిగా. మెతుషల అంటే అర్థం ఏంటంటే ఆ మౌత్ అంటే మరణమును తన పేరులో కలిగిన వాడు మెతుషల. హీబ్రూలో మౌత్ అంట, మోవెత్ అంటారు హీబ్రూలో. ఈ మౌత్ అనే పేరుని అనగా మరణమును తన పేరులో కలిగిన వాడు మెతుషల. మెతుషల అనే మాటకి అర్థం ఏంటంటే హిజ్ డెత్ షల్ బ్రింగ్ అని అర్థం. ఆయన మాటకు అర్థం అది, ఆయన పేరుకి అర్థం అది. హిజ్ డెత్ షల్ బ్రింగ్. యూనో బైబిల్లోకి వెళ్ళా అత్యధిక సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరు తెలుసా? మెతుషల. ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలుసా? 969 ఇయర్స్ బతికాడు. అందరికంటే ఎక్కువైన. ఈయన పేరేం పేరు? మెతుషల. ఈయన పేరులోనే ఏముంది? మరణం ఉంది. మరణమును తన పేరులో కలిగి ఉన్నాడు ఈయన. అందుకని తన పేరు అర్థం ఏంటంటే హిజ్ డెత్ షల్ బ్రింగ్. అతని మరణం ఒక విషయాన్ని భూమికి తీసుకొస్తాట. అతని కుమారుని పేరు లెమెక్. అనండి ఒకసారి కొంచెం గట్టిగా. లెమెక్ అంటే పవర్ఫుల్ అని అర్థం, శక్తివంతమైన అని అర్థం. పవర్ఫుల్. తర్వాత లాస్ట్ ఆయన పేరు ఏం పేరు? నోవాహు. నోవాహు అనే మాటకి అర్థం ఏంటి? విశ్రాంతి, నెమ్మది అని అర్థం. భూమి మీదకి సమాధానాన్ని తీసుకొని వస్తాడు అని అర్థం. మళ్ళొక్కసారి రిపీట్ చేయండి ఒకసారి. ఆదామనే మనుష్యుడు షేతు అంటే రీప్లేస్మెంట్. తర్వాత ఏనోష్ అంటే రివార్డ్. కైనాన్ అంటే క్షయత. కైనాన్ అంటే క్షయతని రివార్డ్గా పొందుకున్నాడు, బదులుగా పొందుకున్నాడు. అంటే మనిషి మహిమతో మట్టి శరీరం మహిమతో నిండి ఉండాల్సిన మనిషి క్షయతను తను రివార్డ్గా పొందుకున్నాడు, జీతంగా పొందుకున్నాడు. ఆజ్ఞాతి క్రమం, పాపం వలన వచ్చి జీతం
మరణం, ఆ క్షయతని పొందుకున్నాడట. అయితే దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు విడిచిపెట్టక మహలేల్ ద బ్లెస్డ్ గాడ్ ఎరెద్ డిసెండెడ్ హానోక్ యాజ్ అ టీచింగ్. ఉపదేశం వలె దేవుడు దిగి వచ్చాడట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరం ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. చూడండి ఒకసారి ఈ మాటలు, అంటే టోటల్ బైబిల్ అంతటికి సంబంధించిన మెస్సయ ప్రవచనం ఒక్క వంశవల్లో ఆదికాండం 5వ అధ్యాయంలో ఎంత వివరంగా రాస్తుందో చూడండి ఒకసారి. పైనుండి దేవుడు మహలేల్ ఎరెద్ డిసెండ్ అంటే కిందికి, ఎలాగా హానోక్ అనగా టీచింగ్ లాగా దిగి వచ్చాడట. ఆ దిగి వచ్చినటువంటి అనగా శరీరం ధరించుకొని వచ్చిన ఆ హానోక్ ఎవరైతే ఉన్నారో, అనగా శరీరము ధరించుకొని వచ్చినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి యొక్క మరణమునందు మెతుషల అంటే హిజ్ డెత్ షల్ బ్రింగ్ వాట్ అంటే అ పవర్ఫుల్ రెస్ట్ ఇన్ టు దిస్ వరల్డ్. అలాగా క్రీస్తు యేసు మరణం ద్వారా విశ్రాంతి కలుగుతుంది. అంటే ఎలా విశ్రాంతి కలుగుతుందంటే, ఏ మరణమైతే ఈ భూమి మీదకి ప్రవేశించిందో, నీలోనికి మన మధ్యలోనికి వచ్చిందో, మనల్ని అందరినీ మింగుతుందో, మన పూర్వీకులని మన తోటి వారిని ఎంతమందిని అయితే మరణం మింగిందో, దాని గురించి వాక్యం చెప్తుంది. చాలా వచనాలు ఉన్నాయి. దాని గురించి ఏమని రాస్తుందంటే, అది ఎప్పుడు తృప్తి పడదట. ఎంతమందిని మింగిన ఒక యాక్సిడెంట్ అయిందంటే వేల మంది చనిపోయారు. ఒక ప్రకృతి విపత్తు జరిగిందంటే వేల మంది చనిపోతారు. ఆ చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారంటే మరణము గర్భంలో ఉన్నారు, మరణము కడుపులోనికి. అది ఎంతమందిని మింగినా అది అంటదట, నాకు నోరు తెరిచే ఉంటుందట. అది అంతేకాదు, తృప్తి లేనిది అనే లిస్ట్లో దీని పేరు ఫస్ట్ ఉంటుంది. తృప్తి లేనిది ఏదైనా ఉందంటే ఈ యొక్క మరణం యొక్క నోరు, మరణం యొక్క పాతాళము అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం. నా పాయింట్ ఏంటంటే, అలాగా అందరినీ మింగినటువంటి దానిని ప్రభువైన యేసుక్రీస్తు మింగుతున్నాడు. అనగా మెస్సయ్య దాన్ని మింగుతాడు అనే సంగతి ఎప్పుడో ప్రవచించబడింది. ఇదేమి నిన్న మొన్న మాట కాదు, ఏదో ఊరికే యేసు ప్రభు తిరిగి లేచాడంట అని అదేదో అద్భుతంలాగా కాదు. కానీ అంటే కేవలం మామూలు అద్భుతం కాదు, మిగిలిన వాళ్ళందరూ బ్రతికినట్టు బ్రతకడం కాదు. ఆయన బ్రతికాడు, తిరిగి లేచాడు అంటే బ్రతికించే, అనగా మరణానికి కారణమైన మరణాన్నే తాను మింగాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేసి ఈరోజుకి నేను ముగిస్తాను. ఈ పునరుత్థానం అనేది మొట్టమొదటిది హిస్టారికల్ ఈవెంట్ అని మాట్లాడుకున్నాం. చారిత్రకంగా జరిగినటువంటి సంగతి. అయితే చారిత్రకంగా జరిగినటువంటి ఈ సంగతి ఎక్స్పీరియన్స్, అనగా నువ్వు నేను ఇప్పుడు అనుభవించడం కంటే ముందు దాని ఉపదేశం, దానికి సంబంధించిన బోధ మనకు తెలియాలి. అనగా అది మనకు ఎలా వర్తిస్తుందో, దేవుని యొక్క క్రీస్తు యేసునందలి మరణ పునరుత్థానాలు అనే దానికి మనకు సంబంధించిన టీచింగ్ మనకు తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో గమనించండి ఒకసారి, రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. దీన్ని యేసు ప్రభు మరణంతో మనం ఎలా పాలిభాగస్థులమవుతాం, ఆయన పునరుత్థానం అయితే మనకేంటి అనే ప్రశ్న ఇక్కడ రావాలి. చూడండి ఒకసారి, ఆయన పునరుత్థానుడైతే ఏమేమి జరుగుతాయి, దాన్ని అనుభవించే విధానం, కనెక్ట్ చేసుకునే విధానం. 6వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం, యేసు ప్రభు యొక్క మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారు, ఎవరెవరైతే ఆయనతో ఐక్యము గలవారైతే. ఆయన పునరుత్థానం, ఈ మాట నాతో పాటు చెప్పండి ఒకసారి. మరణములో ఆయనతో ఐక్యము గలవారమగుట అంటే ఆయన మరణంతో నేను ఐక్యము గలవాడనై ఉండాలి. ఎలా సాధ్యం ఇది అంటే, ఒక్కసారి 3 మాటలు వినండి ఒకసారి. యేసు నా కోసం చచ్చిపోయాడు, యేసు నాకు బదులు చచ్చిపోయాడు, యేసు నా తరపున చచ్చిపోయాడు. ఈ 3 కాదు, మళ్ళీ చెప్తాను. యేసు నా కోసం, నాకు బదులు, నా తరపున, ఈ 3 పక్కన పెట్టండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు వినండి ఒకసారి. యేసుతో కూడా నేను సిలువ వేయబడుతున్నాను అనండి ఒకసారి మాట. యేసుతో కూడా నేను సిలువ వేయబడుతున్నాను. యేసుతో కూడా నేను, తర్వాత రెండోది, యేసుతో కూడా సిలువ వేయబడి, యేసుతో కూడా మరణించి, యేసుతో కూడా పాతిపెట్టబడి, యేసుతో కూడా తిరిగి లేచి, యేసుతో కూడా మహిమ పొందుతున్నాను. ఈ 5 మాటలు మన బైబిల్లో రాసి ఉన్నాయి.
ఈ 5 మాటలు బైబిల్లో రాస్తున్నాయి. అందుకని ఇక్కడ ఏమని రాస్తుందంటే ఆయన మరణముతో ఐక్యము కలవారమగుట. ఆయన మరణముతో ఐక్యము కలవారమగుట అంటే ఆయన మరణించిన మరణం అది ఆయనది మాత్రమే కాదు, ఆయన మరణంలో నేను కూడా ఉన్నానని చూసుకోవడం. బలులను గురించిన ధ్యానించిన సమయంలో బలులను గురించి ధ్యానించేటప్పుడు బలర్పించేవాడు ఆ యొక్క బలర్పించే ఆ బలిని తీసుకొచ్చి దాని తల మీద చేయి పెడతాడు. దాని తల మీద చేయి పెట్టి అది వధించబడుతున్నప్పుడు, దాని రక్తం చిందించబడుతున్నప్పుడు, దాని స్కిన్ తీసేయబడి దాని అవయవాలన్నీ బలిపీఠం మీద పేరుస్తున్నప్పుడు ఇక్కడ కేవలం పశువు మాత్రమే చచ్చిపోవట్లేదు, అర్పించిన వ్యక్తి చచ్చిపోతున్నాడు, దాంతో ఏకీభవిస్తున్నాడు. అలాగే శిలువ మరణముతో ఎంతమంది ఐక్యం గలవారై ఉంటారో బాగా గమనించండి ఒకసారి. శిలువ మరణముతో ఎంతమంది ఐక్యము గలవారై ఉంటారో ఆ పక్షమందు అదే విధంగా ఆయన పునరుత్థానముతో కూడా మనమందరము ఐక్యము గలవారమగుదుము. ఈ వచనాన్ని ఎంత అర్థం చేసుకుంటే, ఎంత బైహార్ట్ లేకపోతే ఎంత మననం చేస్తే, ఎంత ధ్యానిస్తే అంత మేలు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానం వలన రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు అన్ని పునరుత్థానం నుంచే పొందుతాం. ఆ పునరుత్థానం మనకి సంక్రమించే ఒక కీ అంటాం దీన్ని, ఒక పాస్కోడ్, ఒక పాస్వర్డ్ లాంటిది. ఈ ఒక్క వాక్యం నీకు అర్థమైతే, ఈ ఒక్క వాక్యం నువ్వు అవగాహనలోకి తెచ్చుకోగలిగితే క్రీస్తు యేసు పునరుత్థానంలో ఉన్న దీవెనలన్నీ నీ జీవితంలోకి వచ్చేస్తాయి. ఆమె అనండి గట్టిగా. ఆయన మరణముతో ఐక్యము గలవారగుట వలన ఆయన పునరుత్థానంలో ఐక్యము గలవారం అవుతాం. మళ్ళీ చదవమా. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమయ్యుందుము. రైట్, చూడండి ఒకసారి. ఆయన మరణములో సాదృశ్యము, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఎవరైతే ఐక్యమో, ఐక్యం అంటే ఆయన చనిపోలేదు, ఆయనతో పాటు నేను చనిపోయాను. నిన్నటి దినమున మనము ధ్యానించిన శిలువ ధ్యానం ఉంది కదా, ఆ శిలువ ధ్యానంలో ఆ శిలువ మీద మౌనం మధ్యలో ఆయన మాట్లాడిన 7 మాటలు ధ్యానించాం. మౌనంగా ఉండాల్సిన వాడు మౌనంగా ఉండక నోరు తెరిచి పలికిన 7 గొప్ప కాన్సెప్ట్స్ని మాట్లాడుకున్నాం కదా. ఆ శిలువ ధ్యానం ఏదైతే ఉందో ఆ శిలువలో నేనున్నానని చూసుకునేవాడు. ఇంకొక మాట, ఇదే మాట రాసి ఉంటుంది ఇలాగే, ఈ భూమి మీద అంట మన అవయవములు అని చెప్పబడే వాటిని, మనలోని దుష్టత్వాన్ని ఆయన యందు ఉన్నవారు సిలువకు వేసి కొడతారట. అంటే సిలువ మీద మరణించేది ఎవరు అంటే దేవుని నుంచి వచ్చిన నాలోని ఆత్మ, దేవుని హస్తం చేత తయారు చేయబడిన ఆయన శరీరం మాత్రమే కాదు, కానీ నాలో ఉండకూడని విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ శరీర క్రియలని సిలువకు కొట్టడం, అది చనిపోదు. ఆ మరణమందు మనం సాదృశ్యం కలవారం అవుతున్నాం. ఎప్పుడైతే బాగా వినండి ఒకసారి, ఇదే రోమపత్రికలో ఇంకొక మాట రాస్తుంది 5వ అధ్యాయంలో, మరణము ఒకని అపరాధ మూలంగా ఈ భూమి మీదకి ప్రవేశించిందట. అలాగే చదువు ఒకసారి, రోమపత్రిక 5వ అధ్యాయం 17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఒకని ద్వారా అందరినీ ఏలుతా ఉంది. మరణానికి డొమినియన్, అథారిటీ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం యొక్క డొమినియన్. తర్వాత నెక్స్ట్, ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలెదరు. దేవునికి స్తోత్రం. మరణం చేత ఏలబడుతున్నటువంటి మానవాళి ఎవరైతే యేసుక్రీస్తు మరణం నాది అని నమ్ముతున్నారో ఆయన పునరుత్థానాన్ని స్వతంత్రించుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించండి ఒకసారి, ఈ పునరుత్థానం వల్ల మనకొచ్చే దీవెనల లిస్ట్ చెప్పేసి నేను ముగిస్తాను. ఈ పునరుత్థానం వలన, క్రీస్తు పునరుత్థానం మనం అనుభవించడానికి సంబంధించిన కీ పాయింట్ ఇది. హిస్టారికల్ ఈవెంట్. మానవులందరినీ మింగేసిన మరణాన్ని మింగివేసిన మెస్సయ్య, మరణాన్ని మింగిన మెస్సయ్య. అప్పుడు ఇంకొక ప్రవచనం అక్కడ రాస్తుంది, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ప్రశ్నిస్తున్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ? విజయమందు మరణం మృంగివేయబడింది అంటాడు.
అదే వచనంలో. అయితే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ అలాంటి మరణాన్ని మింగిన మెస్సయ్య యందు ఉన్నవారు ఇప్పుడు ఒకవేళ ఆయన అంటాడు ఒక మాట, నా యందుండి నా మాటకు విని లోబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చావనే చావరు అంటాడు. నా యందుండి నా మాటకు లోబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చావనే చావరు. అంతేందుకు కమ్యూనియన్ గురించి ఒక మాట రాస్తుంటుంది, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే తనలో తాను జీవం గలవాడు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే ఇంకా వాడు ఒకవేళ చనిపోయినను వాడు చావనే చావడు. బాగా వినాలి ఒకసారి. కమ్యూనియన్ తీసుకోవడం అంటే ఏదో ఆర్డినరీ విషయాన్ని కాదు. యేసు ప్రభు మరణాన్ని పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మన సహవాసాన్ని ముగించొద్దు. యేసు ప్రభు మరణాన్ని పునరుత్థానాన్ని జ్ఞాపకం, వాక్యంలో ఎన్ని విషయాలను మాట్లాడుకోవచ్చు, ఎక్కడన్నా తిరిగి రావచ్చు. యేసు ప్రభు మరణ పునరుత్థానాల దగ్గరికి రాకుండా మన వాక్య ధ్యానాన్ని మన సహవాసాన్ని ముగించొద్దు. అందుకే ఎవ్రీ వీక్ వీ హ్యావ్ కమ్యూనియన్. ప్రతి వారం మనం కమ్యూనియన్ సర్వీస్ కలిగి ఉంటాం. పాయింట్ ఏంటంటే, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు తనలో తాను జీవం గలవాడు, వాడు చావనే చావడు. ఒకవేళ చనిపోయినను నేను వారిని తిరిగి లేపుతాను. ఎందుకు లేపగలనంటే ఆయన లేచాడు అన్నందుకు కాదు, ఆ మరణాన్నే తను మింగివేసి మరణం మీద తనకు ఫుల్ అథారిటీ ఉంది కాబట్టి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ డోంట్ నో ఈ మాట ఎంత మీరు తీవ్రంగా తీసుకుంటున్నారో తెలియదు, కానీ మరణం మీద మరణ బలం గలవాడు ఇంకొకడు ఉన్నాడు, అపవాది. మరణ బలం వాని చేతిలో ఉంది. ఆ మరణమునే మింగిన మెస్సయ్య మనల్ని ఏమైనా చేయగలడు. మన మీద పూర్తి అధికారం, ఆధిపత్యం ఆయనకు ఉంటుంది. గమనించండి ఒకసారి. అయితే ఈ మరణం యొక్క కారణాలు, మరణం యొక్క రూట్స్ని మీకు పరిచయం చేస్తాను. ముందు ఈ మరణం యొక్క రూట్స్ చాలా ఇక్కడున్న అందరిలో ఏదో ఒక భయం ఉంటుంది. ఏమండి, భయం అవుతుందా? నాకే భయం లేదన్నా లోపల ఏదో ఒక భయం ఉంటుంది. అన్ని భయాల కన్నా గొప్ప భయం మరణ భయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మరణ భయమే అసలు మరణంనే మెస్సయ్య మింగి ఉండగా ఇక మరణ భయం పనే ఉంది. అంతేకాదు, గమనించండి ఒకసారి. శరీరంలో ఉన్న అన్ని రకాల రోగ కారణాలు మరణంతో లింక్ అయి ఉంటాయి, మరణ స్వాధీనమందు ఉంటాయి. ప్రకటన గ్రంథంలో గుర్రాల మీద వచ్చే వాళ్ళు ఉంటారు. 4 గుర్రాలు ఉంటాయి అక్కడ. ఓకే, ఐడియా ఉందా? తెల్లని గుర్రం, ఎర్రని గుర్రం, నల్లటి గుర్రం, పేల్ హార్స్. ఈ 4గిట్లో ఈ 4 విషయాలు ఇవి. ఈ 4 ఎప్పుడు వెళ్ళిపోయాయి తెలుసా బయటికి? పోయిన వారం నిన్నగాక మొన్న ఆ సిలువ ధ్యానం చేసేటప్పుడు ఆయన రక్తమిచ్చి కార్చిన కారణం చేత దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథమునకు వేయబడిన 7 ముద్రలు విప్పడానికి అర్హత పొందాడట. ఆయన 7 ముద్రలు విప్పడానికి అర్హత పొందాడు. ఆ అర్హత పొందిన ఆయన అవి ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉంటే ఒక్కొక్క గుర్రం వెళ్ళిపోతూ ఉంది. ఈ 4 గుర్రాలకి 4 అథారిటీస్ ఉన్నాయి. ఈ 4 గుర్రాలకి 4 అథారిటీస్ ఉన్నాయి. వాటన్నిటిని ఇప్పుడు చెప్పలేం, కానీ అందులో ఒక గుర్రం పేరు, మొదటి గుర్రం పేరు, ఇది సత్యం కాదు, తెల్లగా ఉంటుంది కానీ అది అసత్యం. చూడండి ఒకసారి, ఇది అసత్యం. రెండవ తెల్ల గుర్రం, తర్వాత రెండవది ఏం చెప్పాను, ఎర్రని గుర్రం. ఈ ఎర్రని గుర్రంకి ఒక పని ఉంది. తర్వాత నల్లని గుర్రం ఉందే, దాని పేరు మృత్యువు అని రాస్తుంటుంది. దాని మీద కూర్చున్న వాని పేరు మరణము అని రాస్తుంటుందండి. చూడండి ఒకసారి చదువుతాను, చూడండి ఒకసారి. జస్ట్ ఒక 2-3 మాటలు చెప్పేసి ఈ యొక్క పునరుత్థానం యొక్క ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 1 నుంచి చూస్తే, ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి శబ్దంతో చెప్పడం వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. తర్వాత రెండవది,
ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుగా వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలువెళ్ళెను. మనుషులు ఒకనిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. రెండో వాడు ఎర్రని గుర్రం. మూడో గుర్రం చూడండి ఒకసారి. అనగా ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పటం వింటిని. నేను చూడగా ఇదిగో నల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడెను. ఇక 4వ జీవి చూడండి ఒకసారి. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యు. పాతాళ లోకం వానిని వెంబడించను. ఖడ్గం వలనను కరువు వలనను మరణము వలనను, ఖడ్గం వలనను కరువు వలనను మరణం వలనను భూమిలో ఉండు క్రూర మృగము వలనను భూ నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడెను. రైట్, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు. కానీ యేసు ప్రభు మరణించి రక్తం పెట్టి కొనుక్కున్నాడట. ఈ కొనుక్కున్న వాళ్ళందరి మీద ఈ 4 గుర్రాల వాళ్ళకి అధికారం ఉంది. ఈ 4 గుర్రాల వాళ్ళకి అధికారం ఉంది. మొదటి ముద్ర విప్పాడు. ముద్ర విప్పడం అంటే అర్థం ఏంటంటే, మనము బాండ్ పేపర్ రాస్తాం, అప్పు ఉన్నప్పుడు బాండ్ పేపర్ రాస్తాం. ఇంకోటి వచ్చి అప్పు కట్టేసి విడిపిస్తాడు. విడిపించినప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ ఉన్న బాండ్ పేపర్ని చింపేయాలి కదా. ఆ చింపేయడం విప్పడంతో సమానం. మళ్ళీ ముద్ర వేయడం అంటే అర్థం ఏంటంటే, ఇక నుండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు అప్పిచ్చినోడికి కిందికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనల్ని కొన్నవాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు వేయబడిన ముద్ర పేరు ఏం పేరు తెలుసా? 7 ముద్రలు విప్పబడ్డాయి, 1 ముద్ర వేయబడింది మన మీద. ఇవన్నీ ఓకే. ఎన్ని ముద్రలు విప్పబడ్డాయి? నీ కోసం నువ్వు దేంట్లో ఎక్కడెక్కడ బంధించబడ్డావో 7 ముద్రలు విప్పబడ్డాయి. మొత్తం ఆ 7 ముద్రలను విప్పి ఆయన మీకోసం 1 ముద్ర వేశాడు. ఆ 1 ముద్ర పేరు పరిశుద్ధాత్ముడు. ఆయన యందు మనము విమోచన దినం వరకు ఆయన యందు మనం ముద్రించబడి ఉన్నాం. అనండి ఒకసారి మాట. ఆ ముద్రించబడి ఉన్నాం. అయితే ఆ అంటే ఈ ఒక్కొక్కటి విప్పుతున్నప్పుడు ఒకటి వెళ్ళిపోతుందంటే దాని యొక్క అథారిటీ నా మీద నుంచి తొలగిపోతుంది అనమాట. ఆయన మరణించి తిరిగి లేవక ముందు జరిగిన విషయాలు ఇవి. ఆ ముద్రలు విప్పుతున్నటువంటి సందర్భం. ఆ ముద్రలు విప్పుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మొదటిది అసత్యాన్ని ప్రకటిస్తుంది తెల్లని గుర్రం. సత్యముగాక మభ్యపెట్టే ఏమంటామంటే సత్యమును కానటువంటి, సత్యానికి విరోధమైనటువంటి విషయాల చేత మనుషుల్ని మభ్యపెడతా ఉంటుంది మొదటి గుర్రం. రెండవ గుర్రం వాడి పని ఏంటంటే ఏం చేస్తాడట, వాడి చేతిలో ఖడ్గం ఉంటుంది. ఈ ఖడ్గంతో ఏం చేస్తాడంటే మనిషికి జాతికి జనానికి గొడవలు పెడుతూ భూమి మీద సమాధానం లేకుండా చేయడానికి వాడికి అధికారం ఉంది. మన మధ్యలో, మన ఇంట్లో, మన కుటుంబాల్లో, లేకపోతే సంఘంలో సమాధానం లేదు అంటే దానికి కారణం ఎవరు? రెండో గుర్రం. ఓకే, ఎవరండి? రైట్, బయటికి తీసుకెళ్ళండి. రెండవ గుర్రం ఎవరండి? సమాధానం లేకపోవడానికి కారణం ఈ రెండవ గుర్రం. తర్వాత చూడండి ఒకసారి. ఇక మూడవ గుర్రం కరువు అంటాం. ఆల్ ఫైనాన్షియల్ లాసెస్కి కారణం మూడవ గుర్రం. తర్వాత నాలుగవ గుర్రం మృత్యు, అంటే రోగము, తర్వాత ప్రతి విధమైన శరీర సంబంధమైనటువంటి డిస్ట్రక్షన్. వీడు నడుస్తుంటే పాతాళం వాడిని వెంబడిస్తుందట, ఈ నాలుగవ వాడు. రైట్, చూడండి ఒకసారి. విషయం ఏంటంటే, ఈ 4 గుర్రాలను గురించి సంబంధించినటువంటి అథారిటీస్ని మన మీద విప్పడానికి యేసు ప్రభు తన రక్తం పెట్టి మనల్ని కొని అర్హత పొందాడు. ఆయన విప్పగలుగుతున్నాడు. చూడ్డానికి కూడా ఎవరు అంటే మనల్ని విప్పడానికి, అనగా ఆదాము యొక్క సంతానమైనటువంటి మనందరినీ ఈ 4 గుర్రాల మీద ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత ఉండే విషయాలు మొత్తం 7 రకాలుగా బంధించబడున్నాం. కేవలం మృత్యు మాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క శిలువ మరణం కేవలం పునరుత్థానం అంటే యేసు ప్రభు మరణాన్ని మింగడం మాత్రమే కాదు, ఇంకా దానికి సంబంధించిన అనేక విషయాల నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
రైట్, చూడండి ఒకసారి ఇక్కడ మొదటి విషయాన్ని మీకు ఒక్క విషయాన్ని విజ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఈ మరణము మృంగివేయబడటం వల్ల జరిగే విషయం, మొదటి విషయం ఏంటంటే ప్రతివాని బాష్ప బిందువులు, కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి. 25వ అధ్యాయం 8వ వచనం యెషయా గ్రంథం, ఒక్కసారి మళ్ళీ చదువుదాం. 25వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ప్రతివాని ఆ మరణము మృంగివేయగానే దొరికే మొదటి వరం, మొదటి గొప్ప విలువైన దీవెన ఏంటంటే, బాగా వినాలి మాట, ప్రతివాని కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి. మనం దేనికోసం స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో, టెన్షన్ పడుతున్నామో, కష్టపడుతున్నామో, ఫిజికల్గా వచ్చే ప్రతి కన్నీటికి, ఆ కన్నీటికి కారణమైన ప్రతి విధమైన పరిస్థితికి జవాబు సిలువలో మనకి దొరుకుతుంది, ఆయన పునరుత్థానంలో దొరుకుతుంది. వాటన్నిటికీ కారణమైన మృత్యువును ఆయన మింగిన తర్వాత కన్నీళ్లు తుడిచివేయబడతాయి అనే మాటకి సరైన అర్థం ఏంటంటే, దాన్ని సరిగ్గా ఇంటర్ప్రిట్ చేసిన ఇంకొక ఏరియా చెప్తాను నేను మీకు. చెప్పనశక్యము మహిమాయుక్తమైన రక్షణానందం. ఒకసారి నాతో పాటు చెప్పండి ఒకసారి. చెప్పనశక్యము మహిమాయుక్తమైన రక్షణానందం. ఒక్కసారి జాగ్రత్తగా వినాలి. కన్నీళ్ళు తుడిచివేయబడతాయంటే ఊరుకో అని చెప్పడం కాదు. ఆ బాబు ఏడుస్తున్నాడు కొంచెంసేపు ఊక పెడతాం, అది కాదు. ఆ దుఃఖము నుండి, దుఃఖ వస్త్రము నుండి, కన్నీటి బాష్ప బిందువులు అనే స్టేటస్ నుండి చెప్పనాశక్యము మహిమాయుక్తమైన రక్షణానందం లోపల నుంచి వచ్చే, నో బడీ కెన్ ఎక్స్ప్లెయిన్. నేనెంత ఆనందిస్తున్నాను, ప్రభువునందు నేను ఆనందించే ఆనందం. బాగా గమనించండి ఒకసారి. రక్షణ పొంది రక్షణానందం నీకు లేదు అంటే కొద్దిగా ఆలోచించాలి. మళ్ళీ చెప్తాను. రక్షణానందానికి ఏదో 4 జోకులు పెట్టుకొని ఫార్వర్డెడ్ జోకులు చదివి సంతోషపడడం రక్షణానందం కాదండి. లేదా ఏదో టీవీలో సినిమాలకు సంబంధించిన పాత జోకులు పెట్టుకొని చూస్తే అది రక్షణానందం కాదు. రక్షణానందం అనేది ప్రభువునందు ఆనందించే ఆనందం. అది దేవుడు నా కోసం ఏం చేశాడో సత్యం నాకు అర్థమవుతున్నప్పుడు, నేను గ్రహిస్తున్నప్పుడు, ఇదిగో నేను ఏ వాక్యం దగ్గర ఉన్నాను, ఏ రక్షణలో ఉన్నాను, ప్రభువు నా కొరకు ఏం చేశాడో దాని గురించి విని ధ్యానిస్తూ, దైవారాత్రము ధర్మశాస్త్రమునందు అందులో వ్రాయబడిన క్రీస్తునందు ఆనందిస్తూ ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉన్నప్పుడు కలిగే గొప్ప అనుభూతి అది. నో వన్ కెన్ ఎక్స్ప్లెయిన్. ఆ లోపల ఆనందం లేదు అంటే చెక్ యువర్ సాల్వేషన్. అంటే నేను ఆనందించడానికి సరిపడిన, ఇదిగో చూడండి ఒకసారి, ఇదిగో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. తర్వాత పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను పరుండ చేసి, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను. ఇక పచ్చిక తింటావా తినకపోదా నీ ఇష్టం. శాంతికరమైన జలముల యొద్దకి తాగుతావా తాగవా నీ ఇష్టం. అర్థమవుతుందనేమో, దట్ ఈస్ ఇన్ నీ చాయిస్. అది అర్థమవుతుంది కదా. సో రక్షణానందం అనేది మన లోపల నుంచి మనకు కలుగుతుంది. నేను ఆనందించాలి, నేను ప్రభువునందు ఆనందించాలి. సో ప్రభువునందు ఆనందిస్తూ ఉంటే, బాగా వినండి ఒకసారి, దేవుడు నన్ను ప్రేమించిన ప్రేమ బలవంత పెడతా ఉంటే అందులో ఉండి ఆనందంలో నుండి పేతురు సిలువేస్తుంటే తలకిందులు సిలువేయించుకున్నాడు. అది ఏడుపా సంతోషం అంటే ఏమనాలి? గొప్ప ఆనందం. ఆ మాట చెప్పింది ఆయనే. చెప్పనాశక్యము మహిమాయుక్తమైన రక్షణానందం అనే పదం పలికింది కూడా ఆయనే, రాసిపెట్టింది కూడా ఎవరైనా? పేతురు. తలకిందులు సిలువేయించుకున్నవాడు, చర్మం మలిపించుకున్నవాడు. సంతోషమా దుఃఖమా అంటే ఎస్, అది సంతోషం ఏమాత్రం కాదు. అయినా సరే అందులో గొప్ప ఆనందం ఉంది. నో బడీ అన్ఎక్స్ప్లెయినబుల్ జాయ్. అది చెప్పనాశక్యము మహిమాయుక్తమైన రక్షణానందంలోనికి నిన్ను నడిపించడం కోసం నీ సమస్యలన్నిటికీ, నీ కన్నీటంతటికీ కారణమైన మరణాన్నే మింగేశాడు ఆయన. ఉద్యోగం అడిగితే కంపెనీ కొనేశాడు ఆయన. మన భాషలో అర్థమవుతుందని నేను మాట్లాడితే, ఒక ఉద్యోగం ఇయ్యంటే ఆ కంపెనీని కొని నీ చేతిలో పెడితే, దేవుడు మరణాన్ని మృంగివేసి కన్నీటి బాష్ప బిందువులు తుడవడం అనే మాట కూడా, ఆ రెండింటి మధ్య ఉన్న కనెక్షన్ కూడా, కన్నీళ్ళు చాలా చిన్నవి, అల్పమైనవి.
ఒక వ్యక్తి కళ్ళలో నుంచి ఆడబడే బాధ నుంచి వచ్చే కాలు బయటకు వచ్చాయి. అదే మరణం సమస్త మానవాళికి సంబంధించింది కదా, దాన్నే మింగేసి ఒక్కడి కన్నీళ్ళు తుడిచాడంటే అర్థం ఏంటి? అంటే ఏ స్థాయి రక్షణ, ఏ స్థాయి పునరుత్థాన దీవెన మనం అనుభవిస్తామో తెలియజేయడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. గమనించండి ఒకసారి. మరణాన్ని మింగివేసిన తర్వాత మొదట కలిగేది ఏంటంటే చెప్పనశక్యము మహిమాయుక్తమైన రక్షణానందం. నాకెందుకు రక్షణానందం కలగట్లేదంటే, ఎందుకు కలగట్లేదు చెప్పండి? దివారాత్రము ప్రభువునందు ఆనందించండి, మళ్ళీ చెప్తున్నాను ప్రభువునందు ఆనందించండి. అయితే ఆనందించకుండా ఎందుకుంటున్నా, నాకెందుకు ఆనందం రావట్లేదండి, నాకెందుకు ఆనందం కలగట్లేదు అంటే ప్రాబ్లం ఎవరిలో లేదు, నీలోనే ఉంది. దివారాత్రము దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించడం మానేసావు కదా. ఎప్పుడో ఆనందించాం, మళ్ళీ ఎప్పుడు చదివాం, మళ్ళీ ఎప్పుడు ఆనందించాం. ఆ వాక్యాన్ని చదివి చదివి ఆనందిస్తుంటే ఆ ఆనందంలో కొనసాగమని పౌలు చెప్తా ఉన్నాడు నీకు. ఎందుకు ప్రభువునందు ఆనందించాలంటే ఆయన మరణాన్ని మింగాడు, చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన రక్షణానందం నీకు ఇవ్వడం కోసం కన్నీటి బాష్పబిందులు తుడిచాడు. కాబట్టి ఆనందించు ప్రభువునందు. నీకు కావాల్సింది ఏదో చిన్న చాక్లెటో అప్పటికప్పుడు ఏదో ఒకటి ఇచ్చేసి నీ కన్నీళ్ళు తుడవట్లేదు. అసలు కన్నీళ్ళన్నిటికీ కారణమైనటువంటి మరణాన్ని మింగివేసి కన్నీళ్ళు తుడిచేస్తున్నాడు. కంటి తుడుపు చర్యలు అంటారు మనల్ని. ఓకే, గవర్నమెంట్ ఏదైనా చేసింది అనుకోండి, ఏమంటాం? కంటి తుడుపు చర్య. ఏదో ఏడిచారు కాబట్టి ఆడు మొహం మీద వేయడం. ఇది కంటి తుడుపు. పునరుత్థానం అనేది కంటి తుడుపు చర్య కాదు. ఆమేన్. అర్థమవుతుందని నేను మాట్లాడేది. సో అంటే కన్నీళ్ళు అనేవి చాలా అల్పమైనవి. ఈ అల్పమైన విషయాన్ని తుడిచేయడం కోసం అన్నిటికంటే ఘనమైన, అన్నిటికంటే గొప్పదైన మనల్ని మింగేసే మరణం నుంచి మనల్ని తప్పిస్తున్నాడు. ఆమేన్. రెండవ బ్లెస్సింగ్ చెప్పేస్తాను. రెండవది ఏంటంటే మరణ ఛాయ కలిగిన దేశంలో నివసించేవారు గొప్ప వెలుగు చూస్తారు. మరణ ఛాయ అనేది చీకటి. దేవుడు వెలుగై ఉన్నాడు, నేను దానికి అడ్డం నిలబడ్డాను. ఆ వెలుగు నేను ఒక్కడే తీసుకుంటున్నాను. వెనకాల ఏముంటుంది? నీడ ఏర్పడుతుంది. ఓకే, సో మీరు లోకమునకు నీడై ఉన్నారని లేదు, మీరు లోకానికి చీకటై ఉన్నారని లేదు. అంటే అర్థం ఏంటి? అడ్డంగా ఉండొద్దని. ఎలా ఉండమని? ట్రాన్స్పరెంట్గా ఉండమని. అర్థమవుతుంది నేను మాట్లాడేది. దేవుడు వెలుగై ఉన్నాడు, నేను పోయి అడ్డం నిలబడ్డాను. ఆ వెలుగు నాకు వస్తుంది, బాగానే ఉంది. నా వెనకాల ఏం ఏర్పడింది? నీడ, చీకటి ఏర్పడింది. మీరు లోకానికి మీరు వెలుగై ఉన్నారు అంటే ట్రాన్స్పరెంట్ అయితే నాలో నుంచి వెలుగు బయటికి వెళ్ళిపోద్ది, నాలో నుండి వెలుగు బయటికి వెళ్తుంది. అయితే నా పాయింట్ ఏంటంటే రెండవ దీవెన ఏంటంటే మరణ ఛాయ కలిగిన దేశంలో సంచరించేవారు, నివసించేవారు గొప్ప వెలుగు చూస్తారు. ఎక్కడ చీకటి ఉందో, ఎక్కడ అంధకారం ఉందో, ఆ అంధకారంలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తారు. ఆ వెలుగు చూసే వాళ్ళు మరణం యొక్క నీడను అనుభవిస్తున్నారు, నీడలో ఉన్నారు. తర్వాత ఈ పునరుత్థాన శక్తి వలననే మనం స్వస్థత పొందగలం. ఈ పునరుత్థాన శక్తి నీ శరీరంలోని కణాలని పునరుజ్జీవింపజేస్తుంది. అవినారండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. చెప్పనాశక్యము మహిమాయుక్తమైన రక్షణానందం అని చెప్పాను కదా. సంతోషం గల మనస్సు ఎముకలకు ఆరోగ్యం, జీవం కలుగజేస్తుంది. సంతోషం గల మనస్సు ఎముకలకి ఆరోగ్యం, జీవం కలుగజేస్తుంది. అదే మత్సరం, కుళ్ళు. మత్సరం ఎముకల్లో కుళ్ళు పుట్టిస్తుంది, ఎముకల్లో లేని సమస్యలు పుట్టిస్తుంది. బాగా గమనించండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఈ చెప్పనాశక్యమైన సంతోషం వల్లనే గొప్ప రోగాల నుంచి బయటకు వచ్చేస్తాం మనం. అనేకమైన ఈ భూమి మీద ఉన్న 90% రోగాలన్నిటికీ కారణం టెన్షను, స్ట్రెస్సే. భయం అంటాం. అన్ని భయాలకి మూల భయం మరణ భయం. అన్ని భయాల్లోకెల్లా మూలమైన భయం, అసలు భయం ఏంటంటే మరణ భయమే. ఆ భయం నుంచే విడిపించబడ్డాం. ఆనందము ఒకటి, ఆనందము రెండోది వెలుగైతే మూడోది స్వస్థత. పౌలు ఇలా అంటాడు పత్రిక రాస్తూ, ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ అంటాడు, ఏ విధము చేతనైనను పునరుత్థాన శక్తిని నేను అనుభవించాలనుకుంటున్నాను, ఆ పునరుత్థాన శక్తిని నేను ఎరగాలనుకుంటున్నాను. ఆ పునరుత్థాన శక్తిని నిజంగా అనుభవించిన వారు, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా యందుండి నా మాటలు మీలో ఉంటే మీరు చావనే చావరు. ఒకవేళ చనిపోయినా తిరిగి లేపుతాను. చాలా చిన్న విషయం లేపడం ఆయనకి.
అయితే విషయం ఏంటంటే ఆయన చావరే చావరు అని అనుభవించాలి మనం అంటే ఆయనలో మనం ఎంత నిలబడితే, ఎంత దగ్గరగా జీవిస్తే, ఎంత క్లోజ్ అయితే అంత దీవించబడతాం. ఆమె అన్నది గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తం, ఆయన పునరుత్థానమును అనుభవించే నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడనుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఆ పునరుత్థాన శక్తిని నేను అనుభవించాలి. బాగా గమనించండి ఒకసారి. నీ శరీరంలో ఉన్న కణాలు జీవింపజేస్తాయి పునరుత్థాన శక్తి. చనిపోయిన మన తిరిగి లేపేది పునరుత్థాన శక్తి. పేతురు ప్రభుతో ఎంత క్లోజ్గా నడిచాడంటే ఆయన క్లోజ్గా నడుస్తుంటే, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మీకు తెలుసా, యేసు ప్రభు మరణించాడు అని తెలిసినప్పుడు వీళ్ళందరూ రూమ్లోకి వెళ్ళి తలుపు పెట్టుకున్నారు. ఆయన పునరుత్థానుడై పరిశుద్ధాత్మ పునరుత్థాన ఆత్మ వారిని నింపినప్పుడు బోల్డ్గా, ధైర్యంగా మీరు జీవాధిపతిని చంపితిరి అని చెప్తున్నాడు. ఒక రోజున యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎన్ని రోజులు తెలుసా దానికి? జస్ట్ 50 days డిఫరెన్స్ అంతే. 50 రోజులు తేడా. 50 రోజులు అయ్యేసరికి యేసు ఎవరో తెలియదు అన్నాడు. ఇప్పుడు పబ్లిక్గా నిలబడి మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనని లేపాడు అంటాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే పునరుత్థాన శక్తి అంటాం దాన్ని. అనండి ఒకసారి మాట. ఈ పునరుత్థాన శక్తి ఇచ్చే భయం నుంచి విడుదలైనటువంటి ధైర్యం అదంతా. అయితే నా పాయింట్ ఏంటంటే, ఆ పేతురట నడుచుకుంటూ వెళ్తుంటే, దేవునితోని క్లోజ్నెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడున్న అందరికీ సంబంధించిన వచనం ఇది. నువ్వు దేవునితోని క్లోజ్గా నడుస్తుంటే, ఈ పేతురు నడుస్తుంటే పేతురు నీడ ఏంటది? పేతురు నీడ ఆ రోడ్డు మీద పడుతున్నటువంటి ఇదిగో రోగుల్ని తీసుకొచ్చి రోడ్డు ఎమ్మడి పెడుతున్నారట. ఎందుకు? పేతురు ముట్టుకుంటాడని కాదు, పేతురు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడని కాదు. ఈ పేతురు నడుస్తుంటే పేతురు నీడ వాళ్ళ మీద పడితే చాలు, వారు స్వస్థతను అనుభవించారట. పౌలు రుమాలు తగిలితే దయ్యాలు వదిలిపోయాయి. పౌలు రుమాలు తగిలితే దయ్యాలు విడిచిపోయాయి. ఇవన్నీ ఎలా జరుగుతాయి తెలుసా? వాళ్ళకి ఎవరికో కాదు, ఈ రోజున్న ప్రతి విశ్వాసికి సాధ్యమే. మీరు నాకంటే గొప్పవి చేస్తారు అంటాడు ఆయన. మీరు నాకంటే గొప్పవి జరిగిస్తారు. సో స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు అవేమి ఆగిపోలేదు, అవన్నీ అలాగే కొనసాగుతాయి. ఎందుకంటే పునరుత్థాన శక్తి మనలో, మన మధ్యలో పనిచేస్తున్నంతసేపు అద్భుతాలు మన మధ్యలో కొనసాగుతూనే ఉంటాయి. ఆమె అనండి గట్టిగా. సో ఈరోజు ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. అందరం లేచి పెడతాం. ఉన్న పలంగా లేచి నిలబడి, దేవా నా జీవితంలో కూడా అద్భుతం చూడాలనుకుంటున్నాను, స్వస్థతలు చూడాలనుకుంటున్నాను, దీవెన ఆశీర్వాదం చూడాలనుకుంటున్నాను. ఇదిగో మరణ సంబంధమైనటువంటి భాషములు, మరణ బలం, మరణం యొక్క ఆధిపత్యం నుండి నన్ను విడిపించిన పునరుత్థాన శక్తి నన్ను నింపి స్వస్థత నేను పొందుకొందునుగాక. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి దేవుణ్ణి అడుగుదాం. దేవా నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మరణమును మృంగివేసిన మెస్సయ్య మాటని మనం ఎంత విని గ్రహించామో, ఆ మరణ బల ఆధిక్యం కలిగిన అపవాది మీద బాహాటముగా వేడుక కనపరిచేంత విజయోత్సవాన్ని ప్రభువు ప్రదర్శించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి ప్రార్థన చేద్దాం. మనం అడుగుదాం ఒక్కసారి, దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. నా జీవితంలో కూడా పునరుత్థాన శక్తి నాకు కావాలి. చెప్పనాశక్యము మహిమాయుక్తమైన రక్షణానందము నాకు కలుగునుగాక. ప్రతి బాష్ప బిందువు, ప్రతి కన్నిటి బాష్ప బిందువు ప్రభుయేసుక్రీస్తు పేరిట ఇదిగో పునరుత్థానమును బట్టి, మరణము మృంగివేయబడ్డాన్ని బట్టి తుడిచివేయబడునుగాక. చెప్పనాశక్యమైన రక్షణానందంతో నా హృదయము పొంగునుగాక.
స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఎల్లప్పుడూ అన్ఇంటరప్టెడ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిని నేను నిరంతరము అనుభవిస్తూ ఆనందించుదునుగాక. దేవుని యందు నేను ఆనందిస్తూ ఉంటే, ప్రభు యొక్క పునరుత్థాన శక్తి నన్ను నింపుతూ ఉంటే, ఆ రోగములు, వ్యాధి కారణములు నన్ను, నా శరీరాన్ని, నా కుటుంబాన్ని ఇప్పుడే విడిచిపోవునుగాక. స్తోత్రం చెల్లిస్తాం. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈరోజు నాతో మాట్లాడేందుకు మీకు వందనాలు, నన్ను దర్శించినందుకు మీకు వందనాలు ప్రభువా. ఇదిగో మరణాన్ని యొక్క కారణాలు, మరణం యొక్క రూట్స్ అయి ఉన్నటువంటి ఇదిగో ప్రతి రోగము, ప్రతి ఇదిగో కరువు, ప్రతి వేదన, ప్రతి అసమాధానం యేసు నామమున ఇదిగో అవి బంధించబడి అవి నన్ను విడిచిపోనట్లుగా నా మీద ఉన్నటువంటి బంధకాలని, నా మీద ఉన్నటువంటి ఇదిగో బంధించబడినటువంటి ముద్రలు విప్పిన మా దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇదిగో విప్పుటకు యోగ్యత మీరు సాధించిన విధానాన్ని బట్టి మీకు వందన. రక్తం ఇచ్చి నన్ను కొన్నందుకు మీకు వందన. మీరు మీ సొత్తుగారు వెలపెట్టి కొనబడిన వారు. ఇదిగో అమూల్యమైన రక్తం, ఇదిగో వెండి బంగారంలో వంటి ఇదిగో క్షయమైన వస్తువులు కాదు కానీ అమూల్యమును ఇదిగో గొర్రెపిల్ల వంటి ప్రభువైన మెస్సయ్య రక్తము చేత కొనబడిన విధానం బట్టి నన్ను కొన్నవాడా స్తోత్రం, వందనాలు వందనాలు వందనాలు, స్తుతి స్తోత్రం నాయన. నా మీద సంపూర్ణమైన అధికారం, ఆధిపత్యం మీరు కలిగి ఉండగా నన్ను నేను ఇదిగో ఇప్పుడే సబ్మిట్ చేస్తున్నాను, సరెండర్ చేస్తున్నాను ప్రభువా. ఇదిగో మరొకసారి అప్పగించుకుంటున్నాను నాయన. ఎక్కడ నేను నీ అధికారానికి ఒప్పుకోలేదో, ఎక్కడ నీ ఆధిపత్యాన్ని నేను అంగీకరించలేదో, ఇదిగో ఈ సమయంలో మేము అంగీకరించి ఒప్పుకుంటున్నాం. నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నో తెరిచి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, మాట్లాడదాం. ఒక్కసారి చిన్న ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. ఏ కరువు నీ మీద పనిచేస్తూ ఉంది, ఏ రోగం నీ మీద పనిచేస్తూ ఉంది, ఎలాంటి మరణ సంబంధమైనటువంటి రోగ కారణాలు నీ జీవితంలో పనిచేస్తున్నాయి, ఒక్కసారి పరీక్ష చేసుకుంటూ ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పునరుత్థాన శక్తి నాలో నింపండి ప్రభువా. పునరుత్థానము నేను అనుభవించుదునుగాక. మా పునరుత్థానుడా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిద్దాం. ఆయన ఒక మాట అన్నారు, పునరుత్థానమును జీవమును నేనే అంటున్నాడు. పునరుత్థానమనే ప్రభువును మనం కలిగి ఉన్నాం. మెస్సయ్యకున్న ఇంకొక పేరు పునరుత్థానం. ఈ పునరుత్థాన దినం కాదు, పునరుత్థానుండి మనం ఆరాధిస్తున్నాం. స్తోత్రం నాయన మీకు వందనాలు. శరీరంలో ఎవరైనా ఈ సమయంలో ఎనీ కైండ్ ఆఫ్ సిక్నెస్, ఏ విధమైనటువంటి ఇబ్బంది మీకు కలిగి ఉన్నా, ఇప్పుడే నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పునరుత్థాన దినమున పునరుత్థాన శక్తి ఒక్కొక్కరిని ఆవరించునుగాక. పునరుత్థాన శక్తి నింపునుగాక. రక్తము శుద్ధీకరించబడునుగాక. అవయవాలు రెన్యూ చేయబడునుగాక. నూతనమైన అవయవాలుగా మార్చబడునుగాక. ఇదిగో అవయవాలు, ప్రతి శరీరంలోని భాగాలు, వ్యవస్థలు యేసు నామమున పునరుత్థాన శక్తితో ఇప్పుడే నింపబడునుగాక. స్వస్థతలు మీ బిడ్డలు అనుభవించుదురుగాక. ఎవరైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొరకు కరువుల మధ్యలో ఉన్నారు, ఎర్రని గుర్రము, నల్ల గుర్రము వారి జీవితం మీద ప్రభావితం చేస్తూ ఉందో, ఇప్పుడే ఆ విప్పుబట్టను మీ బిడ్డలు అనుభవించుదురుగాక. స్తోత్రం నాయన. కరువు నుంచి మీ బిడ్డలకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. ఇదిగో గొప్ప విడుదల మీ బిడ్డల కొరకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఏ వాక్యం మేము చదివామో, ఏ వాక్యం విన్నామో, అది కేవలం ఒక పుస్తకంలో ఉన్న అక్షరాలు మాత్రమే కాదు, జీవం కలిగిన దేవుని మాటలని ఇక్కడ ప్రకటించబడుతూ ఉండగా ప్రతి విధమైన ఆత్మ కార్యములు, అద్భుతాలు, సూచక్రియలు ఇక్కడ yes Lord ఇప్పుడే ఒక్కొక్కరి జీవితాలని నింపునుగాక. వందనాలు వందనాలు, స్తోత్రం నాయన. నడినెత్తి నుంచి అరికాలు వరకు సంపూర్ణమైన స్వస్థత మీ బిడ్డలను ఆవరించునుగాక. ప్రతి కరువు, ఇదిగో ప్రతి అక్కర అవసరతను, ఇదిగో నూనె ద్రాక్షరసాన్ని పాడు చేయకండి అని ఆ కరువు మెంటాలిటీ, ఆ మెంటాలిటీ నుంచి విడుదల పొందినట్లుగా ఒక్కొక్కరి యొక్క జీవితాలు, వారి యొక్క జీవనోపాధి ఈరోజు దీవించబడునుగాక. దేవా మీకు వందనాలు, స్తోత్రం. నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాను. అసమాధానం కోసం ప్రార్థన చేస్తున్నాను. ఖడ్గం తీసుకొని, ఖడ్గం చేతబట్టుకొని మనిషికి
కుటుంబానికి జనానికి మధ్య భూమి మీద సమాధానం లేకుండా చేస్తున్న వాని ఆధిపత్యం నుంచి విడిపించడానికి మీరు గార్చిన రక్తం, మీరు విప్పిన ముద్ర ఇప్పుడే మా మధ్య నెరవేర్చబడును గాక. స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఇప్పుడే యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి వ్యక్తిగత జీవితాలు మీ కృప కిందికి తీసుకొస్తున్నాం. దర్శించి, దీవించి, ఆస్వాదించి స్థిరపరచండి. అలాగే నేను ప్రభా, ఎవరెవరైతే ఇంకా చెప్పుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారో ఈ పునరుత్థాన పండుగ, పునరుత్థాన ఆరాధన మీ బిడ్డలకు విడుదల కలిగించేదిగా మార్చమని వేడుకుంటూ, ఇంక్రీజ్, ఎక్స్పాన్షన్, ప్రమోషన్ అన్ని విషయాల్లో మీ బిడ్డలకు కలుగజేయమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి.